గుజరాత్లోని అమ్రేలీ జిల్లా సావర్కుండ్లా ప్రాంతంలో అత్యంత అరుదైన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకొచ్చింది. సావర్కుండ్లలోని లల్లుభాయ్ సేథ్ ఆరోగ్య మందిర్ హాస్పిటల్లో 8 ఏళ్ల బాలుడి కన్ను రెప్పల నుంచి ఏకంగా 30 సజీవ పురుగులు, 35కు పైగా గుడ్లను విజయవంతంగా తొలగించారు. గంటన్నర పాటు సాగిన ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స అనంతరం బాలుడికి ఉపశమనం లభించింది. సావర్కుండ్లలోని 100% ఉచిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇటీవల నేత్ర వైద్య విభాగాన్ని ప్రారంభించారు. కంటి నొప్పి ఫిర్యాదుతో వచ్చిన ఈ 8 ఏళ్ల బాలుని ఈ విభాగంలోనే పరీక్షించారు. డాక్టర్ మృంగాల్ పటేల్ బాలుని పరీక్షించినప్పుడు కనురెప్పలో పరాన్న జీవులు ఉన్నాయని, సాధారణ భాషలో చెప్పాలంటే తలపేలు వంటివి కనురెప్పలో ఉన్నాయని నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఎటువంటి ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం డ్రాప్స్ సహాయంతో ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో సుమారు 30 పరాన్నజీవులు, 35 గుడ్లను బయటకు తీశారు. అమ్రేలీ జిల్లాలో ఇలాంటి అరుదైన సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. చిన్నపిల్లల్లో ఇలాంటి కేసులు సాధారణంగా కనిపించవు. శస్త్రచికిత్స తర్వాత బాలుడు వెంటనే కోలుకున్నాడు. తదుపరి పరీక్షలో నవ్వుతూ ఆడుకుంటూ కనిపించాడు. ఈ పురుగులు కళ్లకు హానికరం. అవి రక్తాన్ని పీల్చి కళ్లకు నష్టాన్ని కలిగించగలవు.